హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కేదారేశ్వర వ్రతం పార్ట్ 3 అనమాట. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అయితే అన్నీ అప్లోడ్ చేశాను నేను వీడియోస్ అన్నవి. మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత ఈ వ్లాగ్ కంటిన్యూషన్ అన్నది అర్థమవుతుందన్నమాట. లేదా ఈ వ్లాగ్ చూసిన తర్వాత చూసినా కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇందులో అయితే మెయిన్గా కథ ఉంటుందన్నమాట. కేదారేశ్వర వ్రతం కథ ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటారు వ్రతం అనేది, ఎవరెవరు చేసుకుంటారు, దేనివల్ల ఈ వ్రతం స్టార్ట్ అయ్యింది అని అన్ని విషయాలైతే ఈ కథలోనే ఉంటాయన్నమాట. మనకి కేదారేశ్వర వ్రతం బుక్ అయితే దొరుకుతుందన్నమాట. ఆ బుక్లో అయితే పూర్తి కథ, మంగళహారతి పాటు, ఇంకా మనకి దేవుడి నామాలు ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో ఈ కథనైతే లాస్ట్ వరకు వినండి. విన్నవారికి, చూసిన వారికి, రాసిన వారికి, చదివిన వారికి పుణ్యమేనండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కథ కూడా మీకు అర్థమవుతుందన్నమాట. ఇక కథ స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్సే మాకు బూస్టింగ్. సో ఇప్పుడైతే కథ స్టార్ట్ చేద్దాం. అయ్యా అక్కడ చేయద్దు, లైట్ చూస్తుండల్లా చీకటి సార్. పట్టుకో, నేను పడతాను. పట్టుకో, తర్వాత ఇద్దాం. గిట్ అయితే మంచి వస్తాయి కాదు. దేవుడు ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మాకరం గజానన మహర్నిశం అనేకదంతం భక్తనామం ఏకదంతం ఉపాస్మహే. కేదారేశ్వర వ్రతం కథ ప్రారంభం చేస్తున్నా. శ్రీ కేదారేశ్వరుని నివాసమున హిమవత్ పర్వతం నందు 60 కోట్ల నవరత్నములు, 99 కోట్ల శివాలయములను, 86 కోట్ల బంగారు గోపురమును, 28 కోట్ల శివలింగ స్థానములు కలవు. ఇట్టి వైభవము గల పర్వతమునందు కోటలు, శిఖరములు, మకరం తోటలు, మాణిక్యములు ప్రకాశించున్న దివ్య గృహమున నవరత్నములు గల గద్దె మీద పరమేశ్వరి సుఖసినులై ఉండి కొలువుదీరి ఉండగా, సూర్యచంద్రులను నేత్రములుగా పులిచర్మము ధరించి బయట బ్రహ్మ లోపముల కొలుచుచుండగా, మేనకాది అప్సరసలు, కిన్నెలు, కింపురుషులు, గరుడ గంధర్వ సిద్ధి విద్యాధర గణములను పాటలు పాడకూర్పున దేవేంద్రుడు నాకు ఆగ్నేయ భాగమున, అగ్నిహోత్రును దక్షిణ భాగమున యమునయును, నైరుతి భాగమున నైరుతియు, వరుణ భాగమున వరుణును, వాయువ్య భాగమున వాయుదేవుడు, ఉత్తర భాగమున కుబేరుడు, ఈశాన్య భాగమున రుద్రుడు. ఈ విధంగా అష్టాదిక్పాలకులు, సప్తమహర్షులు, నవగ్రహములు, నక్షత్ర గణంబును పరిష్టించజేసి సేవించుచుండగా, నారదుడు గానము చేయగా, చండీశ్వరుడు డ్రమర్కును వాయింపగా, భృంగీశ్వరుడు నాట్యమాడంగా, సర్వశాస్త్రి వినోదములు వికసించున్న పార్వతి సమేతుడైన పరమేశ్వరుడు ఉన్న సమయమున దేవతలు, మునిగణములు పరమేశ్వరుని వద్దకు వచ్చి, దేవ, ఇళ్ళనోములు నోచుటకు క్రతువులు చేయుటకు శ్రీపాద పద్మంబులు చూచితిమి, సకలైశ్వర్యములు కలిగి ఉంటిమి. అయినా ఇంకో చిన్న విన్నపం వినగలవు. ఏ వ్రతము చేయ సకల అభివృద్ధి అభిషష్టి సిద్ధి గలుగును, అట్టి వ్రతము అనతి ఇమ్ము అని అడగగా, పరమేశ్వరుడు సంపన్నుడయి ఈ విధంగా చెప్పినాడు. యుగములకెల్లా మొదలు కృతయుగమును, సంవత్సరంలోకెల్లా మొదలు ప్రభవ సంవత్సరమును, మాసములకెల్లా మొదలు చైత్రమాసమును, తిథులకెల్లా మొదలు పౌర్యమిను, వారములకెల్లా మొదలు ఆదివారము, వ్రతములకెల్లా మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతము అని తెలిపాను. ఈ వ్రతము నోచిన వారు ధనక
ధన కనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధిని ఐశ్వర్యములు పొందేదారు. ఈ వ్రతము నోచుకున్న వారికి ఈ లోకమునందు భుక్తియు పరలోకమునందు ముక్తియు కలుగును. ఈ కేదారేశ్వరి వ్రతము చేయు వారలు ఆశ్వీయయుజ శుద్ధ సప్తమి మొదలుకొని 21 రోజులు ప్రతిదినము ఉత్తరేణి పుల్లలతో దంతదానము చేసి మంగళ స్నానం ఆచరించి పరిశుద్ధమైన బట్టలు ధరించి గృహమును గోయములతో అలికి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తూరములు చుట్టి పాలవెల్లిని అలంకరించి క్రింద ముత్యాల గద్దె పీట నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అను అష్టదిక్పాలకులను నిలిపి పంచ నైవేద్యములను ఏర్పాటు చేసి కన్నపరచు వలికిన తెల్ల నూలును ఎర్రని పట్టు నూలును 21 పోగులను చేసి 21 ముడులు వేసి పంచామృతములు చల్లి వ్రతసూత్రమును శ్రీ కేదారేశ్వరుని ఎదుట ఉంచి 21 బాజీ నువ్వులను 21 పోగుల తోరణమును 21 పసుపు ముద్దలను 21 గంధపు ఉండలను 21 బెల్లపు ఉండలను 21 గుగ్గిలపు ఉండలను 21 పోకలను 21 ఆకులను 21 భక్ష్యములను కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యములను శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవత సహితుడైన పరమేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములచే పూజించి పంచభక్ష్యములను నివేదనం చేసి 21 మార్లు దండము పెట్టి శ్రీ కేదారేశ్వర నాథుని ప్రార్థించవలెను. ఈ విధంగా ప్రతి సంవత్సరం నోచిన వారికి సకల ధాన్యములను ధన కనక వస్తు వాహనములను కలుగునని ఆనతి ఇచ్చాను. ఈ వ్రతము గౌరీదేవి నోచి ఈశ్వరుని అర్ధదేహమును పొందెను. పూర్వకాలమున షడ్గురు శక్తి సంపన్నులకు మహామునులతో సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషుల తోడును వెలుగొందుతున్న కైలాస పర్వత శ్రేష్టమందు లోకనాథులైన పరమేశ్వరుడు భవాని సహితులైన చతుర్ముఖుడైన బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చను. సూర్యాగ్ని పనులు నక్షత్రములైన శిశికరుడు ఇంద్రాది దేవతలు వశిష్ఠాది మహామునులు రంభాది దేవతాశ్రీలు బ్రహ్మి మొదలగు సప్తమాకృతులు సేనాని గణపతి నంది భృంగి మొదలగు ప్రమద గణములతో ఉన్న ఆ సభయందు నారది గాయక శిఖామణులు స్వామివారి అనుజ్ఞతో గానం చేశారు. అట్టి గాన శ్రావ్యంబున ఘృతాచి మేనకాదులు వీణాది చతుర్వేది వాద్యాలతో నృత్యం చేశారు. చక్కని చుక్కయగు రంభ అందరినీ రంజిల్ల చేసి నృత్యం చేసింది. ఆ సమయంలో భృంగి ఋషి అనేది భక్తిపరుడు వికటముగా హాస్యపక్తముగా నృత్యం చేశాడు. పార్వతి కైలాసాన పతి యొక్క పూర్వభాగమునందెను. ఈ వికట నృత్యమును వలన మికుటమైన హాస్యము అంతటా వ్యాపించి పర్వత గుహలందు కలకల ధ్వని కలిగింది. సదాశివుడు ఆ నాట్య విన్యాసములకు ప్రసన్నుడయ్యాడు. భృంగిని అందరూ వేణుల్లా శ్లాఘించారు. ఈ భృంగి ఋషి పార్వతీదేవిని వడలి ఈశ్వరుని మాత్రము ప్రదక్షిణ చేశారు. ఈ వింత పరిణామకు పార్వతి అచ్చరువంది ప్రాణవల్లభ, ఈ భృంగి ఋషి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేశాడు, కారణమేమిటి అని అడగగా శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలగదని నాకు మాత్రమే నమస్కరిస్తారు అని చెప్పాడు. శివుని మాటలు విన్న పార్వతి కోపించి ఆ పతి అందున్న తన శక్తిని ఆకర్షించుకొనగా ఆ స్వామి స్థితి విశిష్ట మాత్రమై ఉన్నాడు. సారవిహీనులైన వికటంగా కోపదారిగా ఉన్న ఆమెను దేవతలు ఊరడించుకున్నప్పటికీ వినిపించుకోకుండా కైలాస శ్రేణి వదిలి సర్వశ్రేష్టమైన గౌతమ ఆశ్రమం చేరింది. పరమ పూజ్యులైన గౌతముడు భవానీ రకం గమనించి, అమ్మ, నీవు ఇచ్చిన వచ్చుడు గల కారణం ఏమిటి అని అడగగా, ఓ మునిశ్రేష్ఠ, ఏ వ్రతం వల్ల శంకరుని యందు గల నా దేహార్థము ప్రార్థించును అని అట్టి వ్రతం ఉపసించుడుగా అని పార్వతీదేవి అడిగింది. ఓ భగవతి,
కేదార వ్రతమును విశిష్ట వ్రతం కలదు. ఆ వ్రతము వల్ల నీ అభీష్ట సిద్ధి పొందగలుగుతావు. ఈ వ్రతము భాద్రపద శుక్ల నవమి యందు పవిత్ర మనస్కురాలపై శుచి అయి గృహమునందు ఈశాన్య భాగంలో ధాన్యరాశి పోసి దాని మీద పూర్ణకుండం ఉంచి దానిని 21 నూరు పొగలతో చుట్టి శక్తానుసారం బంగారం కానీ వెండి కానీ ధనాన్ని కానీ ఉంచి గంధం పక్షపాదులచే నర్చించి పాద ప్రక్షాళనాది కృత్యం ఆచరించి అచట కేదారేశ్వరం చేసి చందనాగరు కస్తూరి కుంకుమాదును శ్రీగంధము పుష్పలమును తాంబూలమును వస్త్రము నుంచి నివేద గావించి యథాశాస్త్ర ప్రకారముగా దీపరూపాలచే నర్చించిన ఏక విశంతి సంఖ్యాకమును నోచోచ్య లేహేతులను కదలి వసన మార్చి ఫలమును నైవేద్యం చేసి తాంబూలము వేసి స్తోత్రములు చేసి బ్రహ్మాండ యథాశక్తి దక్షిణ ఇచ్చి వ్రతము లెస్సగా సమష్టించి ఈశ్వరులకు మనశ్శాంతి చేసిన ఎడల పితుడై భరద్వాజుడు నీవు కోరిన వరములు ఇయ్యగలడు అని చెప్పగానే కాత్యాయనియు ఎటులే అని ఆచరించను. అంత పరమశివుడు ప్రసన్నుడై దేవదామచే వచ్చిన నా శరీర అర్ధభాగము నీకు ఇచ్చేదనని కాత్యాయని వరము ఇవ్వగా ఆ పార్వతి సంతుష్టురాలై శంకరదేవార్థము పొంది లోకానుగ్రహం చేయదలిచిన తన పతియగు పరమశివునితో ఈ వ్రతం చేయువారు సకలాభీష్ట సిద్ధి అన్నట్లుగా అనుగ్రహం ఇచ్చినట్లయితే సర్వులు ఆచరించగలరు అనగానే శివుడు ప్రసన్నుడై తదాస్తు అని శివలోకమును కేగెను. బ్రహ్మదేవుడు కశ్యప్రబ్రహ్మను పిలిచి 4 యుగముల యందు వారిచే కేదారీశ్వర వ్రతమును నోమించమని ఆజ్ఞ ఇచ్చెను. అంతనే కశ్యప ప్రజాపతి స్వర్గమునకు వెళ్ళి ఇంద్రునికి ఈ వ్రతమును నేర్పించి అందరికీ కేదారీశ్వర వ్రతమును నోమించమని ఇంద్రుడికి సెలవిచ్చెను. ఇంద్రుడు 3 లోకముల యందు ఉండు వారిచే నోమించెను. లక్ష్మీదేవిని నోచి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమున నివసించెను. రోహిణీదేవి నోచి చంద్రుని భార్య అయ్యను. సరస్వతీదేవి నోచి బ్రహ్మదేవుని వాక్కు యందుండెను. శచిదేవి నోచి ఇంద్రునికి పత్ని అయ్యను. ఇంద్రుడు నోమి స్వర్గమునకు అధిపతి అయ్యను. కిన్నెర కింపురుషులు నోమి సర్వసౌఖ్యములు నొందుచుండుది. రంభ ఉర్వశి మేనకులు నోమి అమృత శరీరం పొందినారు. అగస్త మార్కేయునాలు నోమి సర్వపూజ్యులైనారు. కృతయుగమున బలిచక్రవర్తి నోమి ఇంద్రుని జయించెను. శ్రీరాముడు నోమి రావణుని వధించెను. గంగాదేవి నోమి శివుని జటాజూటమి అందు నిలిచెను. విష్ణుదేవుడు నోమి వైకుంఠాధిపతి అయ్యను. బ్రహ్మదేవుడు నోమి సత్యలోకమును ప్రభు అయ్యను. ఈ 6 నోచి చక్రవర్తులు మహారాజులు అయినారు. ద్వాపరమున ధృతరాష్ట్రుని భార్యయగు గంధారి నోమి 9 కుమారులను 1 కుమార్తెను పొందెను. పాండురాజు భార్యయగు కుంతిదేవి నోమి ధర్మ భీమార్జునను మాతృ నోమి నకులను సహదేవులను పొందెను. అర్జునుడు నోమి పాశుపతాశ్రమును పొందెను. పాండవులు 5 నోమి చాలా కాలము రాజ్యమును పాలించినారు. అంతటా కలియుగ ప్రవేశించగా మానవులు పాపములు చేసి యమలోకమునకు పోవచ్చున్నారు. యముడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి కొందరు మాత్రము ధర్మము తప్పక శివలోకమును పోయి కానీ మిగిలిన ప్రజలు నా లోకముకు వచ్చుచున్నారు. నా లోకము చాలదు కావున కొందరిని పుణ్యాత్ములుగా చేయుటకు ఉపాయము ఆలోచింపమని వేడుకొనగా బ్రహ్మదేవుడు కశ్యబ్రహ్మను పిలిచి నీవు భూలోకమునకు వెళ్ళి కలిగిన పాపములు తొలగింపజేయు కేదారేశ్వర వ్రతము ప్రజలచే నోమించమని పలికిన కశ్యపుడు భూలోకమునకు రాగా కాంచీపట్టణం పాలించు కాంతార విష్ణుడను రాజు ఎదుర్కొని సాష్టాంగ ప్రణామం చేసి అర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించి తమ పట్టణమునకు తీసుకొని పోయి సింహాసనపై కూర్చునబెట్టి స్వామి మీరు వచ్చిన ప్రయోజనము తెలుపమని చెప్పిన కశ్యప ప్రజాపతి కనే బ్రహ్మదేవుడు భూలోకమునకు వెళ్ళి కేదారేశ్వర వ్రతము ప్రజలకు బోధించరమ్మని వచ్చితిని అని చెప్పగా కాంతార విష్ణువు సంతోషించి
కశ్యపుడు చెప్పిన విధంగా నోము నోచను. ఆ నగరవాసులు కూడా కేదారేశ్వర స్వామి వ్రత కల్పము నోచిరి. అంతా కశ్యపుడు వారిని దీవించి ఉజ్జయిని మహాకాళి పట్టణముకు వచ్చను. ఆ పట్టణముకు రాజాగు విక్రమాదిత్యుడు ఎదురెగి సాష్టాంగ దండం ప్రణామములు ఆచరించి అర్పపాద్యములొచ్చే పూజించు వారిని అనుమతితో తాను కూర్చుని, స్వామి మీరు వచ్చిన కారణం ఏమియో ఆనతి ఇమ్మని కశ్యపుడు బ్రహ్మదేవుని ఆజ్ఞచే భూలోకమున కేదారేశ్వర స్వామి వ్రతం ప్రజచే నోమింప వచ్చి తినియనను. అంతనే ఆ రాజు సంతోషించి తానును తన నగరములందరి ప్రజలను ఆ ముని చెప్పిన విధంగా శ్రీ కేదారేశ్వరుని నిలిపి నియమిష్టములతో పూజించి ఈ వ్రతము ఆచరించింది. ఆ తర్వాత కశ్యప మహర్షి అచ్చటి వారిని దీవించు పోజు ఒక బ్రాహ్మణుడు దరిద్రుడై విచారించుచుండగా వాని దరిద్రం పోగొట్టదలిచి వానిచే శ్రీ కేదారేశ్వర వ్రతము నోమించను. అంతటా ఆ బ్రాహ్మణునికి 2 కూతుళ్ళు కలిగిరి. అందు పెద్దది పుణ్యవతియు, చిన్నది పుణ్యవతి అనియు, చిన్న కూతురు భాగ్యవతి అనియు పేర్కొందిరి. అష్టైశ్వర్య సంపన్నులై ఉండిరి. వారిలో పెద్ద కూతురు అగు పుణ్యవతిని కాంతార విష్ణువు అను రాజు చూచి మోహించి, అమ్మాయి తండ్రిని నీ కుమార్తెను నాకిమ్మని అడిగాను. అందుకు బ్రాహ్మణుడు సంతోషించను. పిదప ఆ రాజు సకల సన్నాహములతో వచ్చి ఆ పుణ్యవతిని వివాహం తీసుకొని పోయాను. ఆ తర్వాత ఉజ్జయిని పట్టణమును పరిపాలించు విక్రమాదిత్యుడు విచ్చేసి, భాగ్యవతి అవియు నీ చిన్న కూతురిని నాకిచ్చి వివాహం చేయమని అడగగా ఆ బ్రాహ్మణుడు సంతోషించను. పిదప విక్రమాదిత్యుడు సకల సన్నాహములతో వచ్చి భాగ్యవతిని వివాహమాడి తీసుకొని వెళ్ళను. అంతా బ్రాహ్మణి కూతుర్లు ఇద్దరు శ్రీ కేదారేశ్వర వ్రతము అనుసరించువందువలన సకల ఐశ్వర్యములచే తలుతూగుచుండలి. ఆ తర్వాత భాగ్యవతి గంధర్వురాలైన తన చేతి అందలి నవరత్న కంకణముల ముందర కేదారేశ్వరుని రుద్రాక్షమును నల్లగా సన్నని రుద్రాక్ష దారమును నల్లగా సున్నిదని తీసివేసి సమీపమున కాకర చెట్టు ఉండగా దాని మీద పారవేశాను. అది మొదలు ఆ చెట్టు పువ్వులతో పిందెలతో లెక్కలేని కాపు కాయసాగను. ఆ అపరాధముచే భాగ్యవతి శరీరమున పుండు ఏర్పడి చీము నెత్తురు కాల్చుండెను. ఈ విధముగా భాగ్యవతికి బాధ అధికమగుటచే రాజు సహింపలేక ఆమెను ఇంటిలో ఉండనీయక ఆ ఊరునే వెలగొట్టించెను. అంతా కాంత అడవిలో అధికంగా కష్టపడుతూ దుర్వాస మహాముని యొక్క ఆశ్రమమును చేరను. అంత దుర్వాస మహాముని దివ్య దృష్టిచే చూచి ఈ భాగ్యవతి కేదారేశ్వర వ్రతము ఉల్లంఘించినది అని గ్రహించి రక్షను తీసుకొని మంత్రించి ఆమె యొక్క మెడకు కట్టాను. ఆ మీదట ఆమెకు కలుగు కణుతులు గడ్డలు చీములు నెత్తురు కారుట ఆగెను. ఆ ఋషి ఆమెకు భోజన ఏర్పాట్లు కల్పించెను. ఆ భాగ్యవతి కేదారేశ్వరుని వ్రతము ఉల్లంఘనము చేయు కాలము నాటికి 2 నెలల గర్భము ధరించి ఉండెను. ఆ గర్భము వృద్ధి చెంది నవమాసములు నిండినంతన దుర్వాస మహాముని ఆశ్రమమున బాలుడు జన్మించెను. ఆ శిశువుడు మహతేజ సంపన్నుడై ఉండెను. అతనికి జాతక కర్మాదులను అమునిర్వర్యులను ఆధ్వర్యంలో జరిపించి విజయసింహుడు అను పేరు పెట్టెను. ఆ చిన్నవాడు 8 సంవత్సరముల వయసు కలవాడై, అమ్మ నా తండ్రి ఏడి, మన బంధువులు ఏరి, మన పట్టణము ఏది చెప్పు అని అడగగా నా భాగ్యవతి దుఃఖించి కుమారుని దగ్గరకు తీసుకొని, కుమార నాగతి చొప్పున ఈ కష్టము వచ్చెను. మన పట్టణం ఉజ్జయిని మహంకాళి అని తెలిపి మీ తండ్రి విక్రమాదిత్యుడు, మీ పెద్ద తండ్రి కాంతార విష్ణుడు, మీ పెద్ద తల్లి పుణ్యవతి అని తెలిపి ఆ తప్పుల వలన నీ తండ్రి సహించగా వెళ్ళగొట్టగా ఈ మార్గమున వచ్చి ఈ ఆశ్రమం చేరుకుని ఈ మునివర్యులు కరుణించి నా కర్మ విమోచనము చేసెను. ఈ మహర్షియే నాకు తల్లియు తండ్రియు అని ఇచ్చటే ఉంటుంది అని తెలిపాడు. అంతటా ఆ పుత్రుడు తల్లి వద్దకు వచ్చి, అమ్మ నేను పెద్ద తల్లి వద్దకు పోయి
వస్తువాహనములు అడుగుకొని వచ్చేదా అని చెప్పి మహర్షికి తల్లికి నమస్కరించి తెలిపాను. అంతటా వారు బాలుని ఆశీర్వదించి వెలుటకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయలుదేరి పెద్ద తల్లి ఉండు కాంచీపట్టణము చేరి పుణ్యవతి యొక్క గృహమును విచారించుకోగా ఆ గృహమునకు కాపలా ఉన్న పరిచారికలు అడ్డగించగా వారికి పుణ్యవతి మాకు పెద్ద తల్లి అని చెప్పాను. అంతటా పరిచారికలు లోపలికి వెళ్ళి పుణ్యవతి చెప్పగా ఆమె వచ్చి బాలుని చూసి కుశల ప్రశ్నలు అడిగి అతడిని అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళి స్నానము చేయించి భోజనం పెట్టించాను. భుజించిన తర్వాత ఆ బాలునితో నీకు ఎంత కష్టము వచ్చానో ఇన్ని రోజుల నుండి రాకపోతిరి అని విచారించి అతన్ని కొన్ని దినములు ఉంచుకొను పిమ్మట ఆ బాలుడు వెళ్ళటకు సెలవు ఇమ్మని పెద్ద తల్లిని అడగగా ఆమె సమ్మతించి చాలినంత ధనము ఇచ్చి ఆ బాలుని వెంబడి పరిచారికలను పంపాను. అంతటా కేదారేశ్వరుడు కోపించి దారిలో ద్రవ్యమంతయు మాయము చేశాను. దానికి చిన్నవాడు దుఃఖపడుచు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి జరిగిన వృత్తాంతం మొత్తం తెలిపాను. అది విని ఆమె పిల్లవానితో నీవు చింతపడవద్దని చెప్పి కొన్ని దినములు ఉంచుకొని మళ్ళా కొంత ద్రవ్యము ఇచ్చి పంపాను. అంతటా ఆ బాలుడు కొంత దూరము వచ్చి ఆకలి వేయగా అచ్చట ఒక పొలను ఉండగా దాని కట్టున ద్రవ్యము పెట్టి భోజనము చేయుచుండగా వాయుదేవుడు వచ్చి ద్రవ్యమంతా కొలను పడవేశాను. అంతటా చిన్నవాడు దుఃఖించి తిరిగి కాంచీపట్టణంకు విచ్చేసి తన పెద్ద తల్లికి జరిగిన స్థితి మొత్తము తెలియజెప్పాడు. అది విన ఆమె వాని కొన్ని దినములు ఉంచుకొని మరలా కొంత ద్రవ్యం ఇచ్చి పంపాను. అంతటా ఆ బాలుడు వచ్చుచుండగా తోవలో కొందరు దొంగలు అతని వద్ద ఉన్న ద్రవ్యము దోచుకొని పోయారు. దానికి వాడు దుఃఖపరచు ఏది తోయక విచారవంతుడిగా నోమిన వారికి నోము కద్దు, నోమని వారికి విధంగా కష్టములు కలుగు అని ఆకాశవాణి పలికాను. అది విని ఆ బాలుడు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి ఆమెకు దొంగలు కొట్టిన సంగతియు ఆకాశవాణి పలికిన మాటలు చెప్పాను. ఆకాశవాణి పలుకుల గురించి పెద్దలతో విచారించగా వారు ఆలోచించి ఈ బాలుడిని తల్లి ఏ వ్రతమునైనా ఉల్లంఘనము చేసి ఉండునో తెలిపినారు. అంతటా ఆ పుణ్యవతి ఆ బాలునిచే నీ తల్లి కేదారేశ్వర వ్రతము నోముతున్నదా అని అడగగా దానికి ఆ చిన్నవాడు నాకు తెలియదు, ముందు ఏమి నోమినదో కానీ నాకు తెలిసినప్పటి నుంచి ఆమె నోయలేదు అని తెలిపాను. దాని మీద ఆమెకు విచారించి వానిచే నోమించి కేదారేశ్వరుని రక్షను ఆ బాలుని మెడలకు వేసి వానికి చాలా ద్రవ్యం ఇచ్చి పంపాను. అతడు మునుపటి మార్గం ద్వారా వచ్చుచుండగా కొలను వద్ద వచ్చి భోజనం చేయుచుండగా కేదారేశ్వరుడు దర్శనమిచ్చి మీ సొమ్ము మాకెందులకు అని తెలిపి ముందు దారిలో మాయము చేసిన ధనమునిచ్చెను. అది విని సంతోషించి వచ్చుండగా వాయుదేవుడు దర్శనమిచ్చి మీ సొమ్ము మాకెందుకని వానికిచ్చాను. తిరిగి కొంత దూరం వచ్చేసరికి దొంగలు కూడా మీ సొమ్ము మాకెందుకని తిరిగి ఇచ్చినారు. అందుకు వాడు మిక్కిలి సంతోషపడి వచ్చుచుండగా ఆ బాలుని తండ్రి విక్రమాదిత్యుడు వేటకై వచ్చి ఆ మార్గంలో బాలుని చూసి అతని తేజస్సుకు ఆశ్చర్యపడి అతడు ఎవరి కుమారుడు తెలుసుకోమని పరిచారకులకు ఆజ్ఞాపించెను. అంతటా వారు అతని వద్దకు వెళ్ళి అతనిని వెంట పెట్టుకుని రాజు వద్దకు తీసుకొని వచ్చి మీరు ఎవరి కుమారుడు అని అడగగా మా పెద్ద తండ్రి కాంతార విష్ణుడు, మా పెద్ద తల్లి పుణ్యవతి, మా తండ్రి విక్రమాదిత్యుడు, మా తల్లి భాగ్యవతి, మా పట్టణం ఉజ్జయిని మహాకాళి అన్నది అని చెప్పాను. అది విని రాజు ఆ బాలుడు తమ కుమారుడేనని నమ్మి వానిని కౌగిలించుకొని కొంతసేపు బాధపడి మీరు ఎచ్చట ఉన్నారని అడగగా ఆ బాలుడు మేము దుర్వాస మహాముని ఆశ్రమం యందు ఉన్నామని చెప్పాను. అది విని ఆ రాజు సంతోషించి సర్వసన్నాహములతో ఆ ఆశ్రమంలోకి పోయి గుర్రము దిగి దుర్వాస మహాముని దర్శించి సాష్టాంగ ప్రణామం చేయగా ఆ మహర్షి రాజును కూర్చోమని తెలిపి కుశల ప్రశ్నలు అడిగి పరిచారి కాసహితుడకు రాజునకు భోజనం పెట్టించి కర్పూర సహితమగు తాంబూలములు ఇచ్చి రాజును చూసి శ్రీ భాగ్యవతి కేదారేశ్వర వ్రతము ఉల్లంఘన చేసినందున ఈ విధంగా జరిగినది, ఆ నోవు నోమించమని చెప్పాను. అది విని రాజు సంతోషించి ఆ మహర్షికి నమస్కరించి ఆ ఋషి దీవెను తీసుకొని ఆయన వద్ద సెలవు తీసుకొని భార్యాపుత్రుని తీసుకొని కాంచీ పట్టణముకు రాగా కాంతార విష్ణువు ఎదురెగి తన గృహమును తీసుకుపోయి భోజనాదులు చేయించగా సంతసించి అచ్చటి నుండి వెడలి
తన పట్టణంకు సకల సన్నాహములతో ప్రవేశించాను. ఆ పట్టణ జనులందరూ సంతోషించి మంగళహారతులు ఇచ్చారు. ఆ రాజు తన గృహంలో ప్రవేశించి సుఖముగా ఉండెను. అటు తర్వాత గోదాన, అన్నదాన, గజదాన, అశ్వదాన, భూదాన, హిరణ్యదాన, వస్త్రదాన చేసి సకల సామ్రాజ్యములతో సుఖముగా రాజ్యము ఏలుచుండెను. ఈ కలియుగమున కన్యలు నోమితే కళ్యాణం అగును, గొడ్రాలు నోమితే కుమారుడు కలుగుదురు, వితంతువులు నోమితే సౌభాగ్యము కలుగుదురు. ఎవరెవరు వారి కోరికలు దలిచిన నోమితే ఆయా కోరికలు పొందుదురు. ఈ నోమితే భోగమోక్షములను కలుగురు. ఈ వ్రతము ప్రతి సంవత్సరం తప్పకుండా ఎవరు నోమినా ధనకనక వస్తు లాభములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి జరుగును. తుదుపు స్వర్గము లభించును. ఈ కేదారేశ్వరుని పేరున గురులు, వనములు, కాటకములు, బావులు, తన ధన నిక్షేపకములు, అగ్రహారములు నిర్మించిన వారు సుఖప్రదముగా వినోదముగా జీవించుదురు. ఈ క్రమముగా వ్రతము తప్పకుండా నోమిన వారలు స్వర్గప్రాప్తి పొందుదురు. వ్రతము తప్పినా భక్తి తప్పదు. ఈ నోము ఎవరు నోమినను, ఈ కథ ఎవరు వ్రాసినను, చదివినను, వినేను ఆయా ఆయురారోగ్యములు కలిగి పుత్ర పౌత్రాది అభివృద్ధి జరిగి ఆ చంద్రాత్కారములు వర్ధింతులు. కథ అయితే పూర్తిగా విన్నారు కదండి. కథ పూర్తిగా విన్న వారికి అయితే అర్థమవుతుందనమాట. మధ్యలో మా చిన్నోడైతే కొంచెం డిస్టర్బెన్స్ అయితే చేశాడు. సో ఇలా అయితే కథ అయిపోయిన తర్వాత అయితే మనము దేవుడికి మంగళారతి అయితే ఇవ్వాలన్నమాట. మంగళారతి ఇచ్చి మన ఇంటికైతే ఎవరు వచ్చారో పూజ కోసము అందరికైతే మన చుట్టాలందరికైతే మంగళారతి అయితే ఇచ్చి మనము నోముదండలు అయితే కట్టాలన్నమాట. ఫస్ట్ మనం కట్టుకోవాలి చాట్లోవి. ఆ తర్వాత చాట్లో పెట్టినవి మాత్రం ఎవరికి కట్టరు. సో పక్కకి నేను తాంబాలంలో పెట్టాను కదా, అవి మాత్రం మనకి వస్తారు కదా, మన ఇంటికి మనం పూజకి పిలుచుకున్న వాళ్ళు, వ్రతానికి పిలుచుకుంటాం కదా, వాళ్ళందరికైతే మనం కట్టాలన్నమాట. సో చూడండి, కంటిన్యూగా ఉంటుంది. ఏమేమి చేస్తున్నాం అన్నది అయితే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మంగళహారతి ఇస్తున్నాం. హారతిద్దాము రారమ్మ కేదార గౌరికి, హారతిద్దాము రారమ్మ, హారతిద్దాము రారమ్మ కేదార గౌరికి, హారతిద్దాము రారమ్మ, హారతిద్దాము రారే కేదార గౌరీ తల్లికి, హారతిద్దాము రారే కేదార గౌరీ తల్లికి, హారతిద్దాము రారమ్మ కేదార గౌరికి, హారతిద్దాము రారమ్మ, హారతిద్దాము రారే శ్రీ గౌరీ శంకరులకు, హారతిద్దాము రారే శ్రీ గౌరీ శంకరులకు, హారతిద్దాము రారమ్మ శ్రీ గౌరీ శంకరుల, హారతిద్దాము రారమ్మ. దీపావళి నోముల పూజ కేదారేశ్వరునికి చెందును, దీపావళి నోముల పూజ కేదారేశ్వరునికి చెందును, హారతిద్దాము రారమ్మ కేదార గౌరికి, హారతిద్దాము రారమ్మ, హారతిద్దాము రారే శ్రీ గౌరీ శంకరులకు, హారతిద్దాము రారే శ్రీ గౌరీ శంకరులకు, హారతిద్దాము రారమ్మ శ్రీ గౌరీ శంకరులకు, హారతిద్దాము రారమ్మ. చూసారు కదండి, ఇలా అయితే మంగళహారతి ఇచ్చిన తర్వాత వెనకాల మా ఆయన 21 టైమ్స్ మొక్కుతున్నారు చూడండి. అలా అయితే 21 సార్లు మొక్కుకోవాలన్నమాట. ఈ పూజ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 21 సంఖ్య అన్నది కంపల్సరీ అన్నమాట. ఆ దేవుడికి 21 సంఖ్య అనేది చాలా ఇష్టము. ఈ వ్రతంలో అయితే ప్రతి ఒక్కటి మనం చాట్లో పెట్టే ప్రతి ఒక్క వస్తువు కూడా 21 సంఖ్యతో ముడిపడే ఉంటుందన్నమాట. సో ఇలాగా ప్రతి ఒక్కటి వత్తులు కూడా, అఖండ దీపంలో వేసే వత్తులు కూడా 21 సంఖ్యతో ఉంటుందన్నమాట. 21 వత్తుల్ని కలిపి ఒక వత్తిగా రెడీ చేసి మనం అక్కడ అఖండ దీపంలో అయితే వెలిగిస్తాము.
చూస్తున్నారు కదా, ఇలా అయితే అందరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి మనము నోము దండలు అయితే కట్టాలన్నమాట. మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాట్లో పెట్టిన ఏ వస్తువైనా కూడా బయటికి వెళ్ళొద్దు, ఎవరికి ఇవ్వద్దు. ఎవరైతే పూజలో కూర్చుంటున్నారో భార్యాభర్తలు వాళ్ళు మాత్రమే, వాళ్ళ పిల్లలు మాత్రమే, అంటే ఆ కుటుంబం మాత్రమే తీసుకోవాలన్నమాట. వాళ్ళు మాత్రమే తినాలి. చాట్లో పెట్టిన బెల్లపప్పాలు కానీ ఏ పండ్లైనా కానీ ఏవైనా కానీ. మెయిన్గా నోము దండలు కూడా ఆ ఫ్యామిలీ మాత్రమే కట్టుకోవాలన్నమాట. బయట నుంచి అంటే మనము రిలేటివ్స్ని పిలుస్తాం కదా, వాళ్ళకైతే మనము నేను పక్కన తాంబూలంలో పెట్టానన్నాను కదా, అవైతే కడతానన్నమాట. సో ఇట్లా అన్ని చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మేమైతే నోము దండలు అయితే కట్టుకుంటున్నాము. ఇలా మెడలో అయితే మనము నోము దండ కూడా వేసుకోవాలి. ఆడవాళ్ళు అయితే గౌరీదేవి దండ అయితే మనం వేసుకుంటున్నాం అనేసి అర్థము. ఆడవాళ్ళైతే చేతికి ఇంకా మెడకైతే వేసుకుంటారు, మెడలో ఇంకా మగవారు చేతికి కట్టుకుంటారు. పిల్లలకు కూడా కట్టాలి. అండ్ ఈ నోము దండలు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. మనం ఎక్కడ తొక్కుట్లు అక్కడ ఇక్కడ పడేయద్దండి. సో జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలకైతే చెప్పుకోవాలన్నమాట మనము. సో ఇలా అయితే నోము దండలు అయితే కట్టుకుంటున్నాము. కంటిన్యూయేషన్ చూడండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే. Thank you.